రే బాబు, ఆ ఫోన్ ఊరికే కలిగి పెట్టుకోకుండా నువ్వు ఏదైనా ఒక పని చేసావంటే ఖర్చులు డబ్బులు వస్తాయి కదరా. సారీ, నేను పని చేయిస్తాను. అంతేకాక ఇంత అందంగా డ్రెస్ చేసుకున్న నన్ను కూలీ పనికి ఎలా పిలవాలనిపిస్తుందయ్యా? నీ భయ్య అక్కడ కష్టపడుతున్నాడు కాబట్టి ఆ విషయం నీకు చెప్తున్నాను రా. అతను పని చేస్తాడు, కానీ నేను పని చేయడం అతనికి ఇష్టం లేదు. అదే అభిమానం. నా పని కూడా తనే కలిపి చేసేస్తున్నాడు. మీరే చూశారుగా, అందరూ ఒక మూటే మోస్తున్నప్పుడు నా భయ్య మాత్రం 2 మూటలు మోస్తున్నాడు. అందులో ఒక మూట నాది. మన ఊర్లో 2 జీతాలు తీసుకునే ఒకే ఒక బెంగాలీ నా భయ్య మాత్రమే. అందులో ఒక జీతం నాది. కాబట్టి నేను పని చేయలేదని మీరు అనకూడదు. నాకు బదులుగా నా భయ్య పని చేస్తున్నాడు. ఓకేనా? భయ్యా, అదేంటి ఒకే మూట? ఇప్పుడు నేను మాత్రం పని చేస్తున్నానా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఈరోజు హాఫ్ డే లీవ్ పెట్టాను, బాగా టైర్డ్గా ఉంది. ఎప్పుడు ఇలా సెలవు పెడుతుంటే ఎలాగా? నేను మాత్రమే కష్టపడి పని చేయాలంటావా? సోమరిగా ఉండకు భయ్యా, ఇక మీద అలా చేయకు, సరేనా? తప్పకుండా చేయను. కానీ నేను చెప్పిన విషయం మనసులో పెట్టుకో. పెట్టుకుంటా. ఇంత పెద్ద శరీరం పెట్టుకుని సోమరిగా ఉండడం మంచిది కాదు భయ్యా. ఈరోజు చేసిన పని చాలు, కానీ ఈరోజు నాకు కూడా చాలా సరిగా ఉంది. రే భయ్యా, ఒక నిమిషం ఆగు. కొంచెం ఇట్రారా. కొద్ది రోజులుగా నేను ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను రా. ఏంటి? ఆ బాబు పనికే రాకుండా నీ కష్టంతో తినేస్తున్నాడు రా. నీకు తెలియకుండా బెంగాల్ నుంచి కూలి వాళ్ళని పిలిపించి చేతి నిండుగా డబ్బులు సంపాదిస్తున్నాడు రా. అంతేకాకుండా నీ కష్టంతో వాడు జాలీగా బతికేస్తున్నాడు రా. వాడు నెంబర్ 1 కేడీరా. చెప్పారు కదా, బాబు ఇంట్లోనే నేను ఉంటుంది. వాళ్ళ కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. నాకు అంతకుమించి ఏమీ అక్కర్లేదు. అర్థమైందా? మా మధ్య పెట్టాలనుకుంటున్నావా? ఇంక మీరు ఇలా మాట్లాడు. అది